పరలోకమందున్న మా తండ్రి, నాయన మమ్మల్ని ప్రేమించి ఈ ఆదివారమునై ఈ రీతిగా నాయన ప్రభా ఇప్పటివరకు తండ్రి కీర్తనల ద్వారా మిమ్మల్ని స్తుతించి గణపరుచుకునే భాగ్యాన్ని ఇచ్చారు. అందరూ కూడా స్తోత్రములు. తండ్రి, ఈ సమయంలో నాయన ప్రభా మా కోసం వ్రాయించి ఇచ్చిన బ్రతుకు పుస్తకంలో నుంచి కొన్ని మాటలను మేము నేర్చుకునబోచుండగా తండ్రి, పలుకుబడుతున్న ప్రతి మాట కూడా ఏమాత్రము నా సొంత ఆలోచనను జత చేయక ప్రతి ఒక్క మాట నాయనా ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో పలుకుటకు నన్ను మీ ఆత్మతో నింపండి తండ్రి. వింటున్న బిడ్డలు కూడా తండ్రి ఇవి జీవపు కలిగిన మాటలని, ఈ మాటలు మా బ్రతుకులను మార్చే మాటలని, ఈ మాటలు మా యొక్క తప్పుడు నడవడికను సరిదిద్దే మాటలని తండ్రి మేమందరము తెలుసుకొని మీరు మాకు తెలియచేస్తున్న ప్రతి మాటకు నాయనా ప్రభా లోబడి మీకోసం ఉన్నతంగా బిడ్డలముగా ఉండడానికి మీ యొక్క సహాయతను మాకు మెండుగా ప్రసాదించమని మా ప్రభువు మీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు వారి పేరట మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి, ఇప్పటి వరకు మనందరినీ కాచి కాపాడిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. అలాగనే కుడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనములు చెల్లించుకుంటున్నాను. దేవుడు పక్షపాతము లేని దేవుడు. ఆయన యథార్థవంతుడు. దేవుడు నిజంగా దేవుని పట్ల వినయము, గౌరవము, భయము, భక్తి, విధేయత, లోబడే తత్వము, తగ్గింపు, ఇవన్నీ కూడా దేవుడు మనలను చూస్తూ ఉంటాడు. అర్థమవుతుందని చెప్పేది. దేవుడు మనలో ఏం గమనిస్తూ ఉంటాడు? దేవుని పట్ల వినయము, గౌరవము, భయము, భక్తి, లోబడే తత్వము, ఎదుటివారిని ప్రేమించే విషయంలో, దేవుణ్ణి ప్రేమించే విషయంలో, ఇంకా ప్రతి ఒక్కటి కూడా దేవుని పట్ల వినయము, భయము కలిగి, భక్తి కలిగి జీవించుట, ఇవన్నీ కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. దేవుడు యథార్థవంతుడు అని నేను ఎందుకు అన్నాను అంటే, దేవుడు ఏం కలుగజేశాడండి? సమస్తాన్ని మన కోసం కలుగజేశాడు. ఇది మనందరికీ తెలుసు. కానీ ఈ భూమి మీద మనకి పిల్లలని ఇచ్చాడు. ఆ పిల్లలని, ఉదాహరణకి మనమే ఉన్నాము, మనము కూడా తల్లిదండ్రుల పట్ల ఎట్లా ఉండాలి? ఈ యొక్క స్వభావాలు కలిగి ఖచ్చితంగా ఉండాలి. అది ఎవరైనా సరే. చూడండి, ఆయనకి వినయము కలిగి, భయము కలిగి, భక్తి కలిగి ఉండాలి అంటున్నాడు. అలాగనే ఈ భూమి మీద తండ్రికి కూడా, తల్లికి, తండ్రికి కూడా లోబడాలి, వారిని సన్మానించాలి, వారి పట్ల విధేయత కలిగి ఉండాలి అని చెప్పేసి దేవుడు చాలా సందర్భాల్లో గద్దించిన సందర్భాలు ఉంటాయి. అసలు ఎక్కడన్నా పక్షపాతం కనిపిస్తుందా? చూడండి, ఆయన ఏం చేశాడు? సమస్తాన్ని మన కోసం చేశాడు. ఈరోజు మన గర్భాన పుట్టిన బిడ్డలకు మనము కూడా ఏం చేస్తున్నాము? వారికి కావలసినవన్నీ కూడా సమస్తము సమకూరుస్తున్నాము. ఎప్పటి నుంచి? గర్భములో ఈ భూమి మీద పడినది మొదలుకొని అన్నిటినీ మనము దేవునిలో పెంచుతూ వారికి కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తూ ఉన్నాం. అలాంటి సమకూరుస్తూ ఉన్న తల్లిదండ్రులకు దేవుడు ఎలా ఉండమన్నాడు అంటే, ఆయన పట్ల ఎలా విధేయతం, వినయము కలిగి ఉన్నావో అలా ఉండాలి. మరి ముఖ్యంగా దేవునిని ఉన్నతంగా ప్రేమించాలి, తల్లిదండ్రుల పట్ల కూడా గౌరవం కలిగి ఉండాలి అని దేవుడు చాలా చక్కగా తెలియజేస్తూ ఉంటాడు. ఈ ప్రస్తావన తీసుకురావడానికి గల కారణం ఏంటి అంటే, క్రైస్తవ్యము కుటుంబాలలో జరుగుతున్న సందర్భాలను చూస్తుంటే అందరూ చర్చికి వెళతారు, తల్లిదండ్రులు చర్చికి వెళ్తారు, బిడ్డలు చర్చిలకు వెళతారు. వచ్చిన తర్వాత ఆ బిడ్డ తల్లిదండ్రులకు లోబడట్లేదు. తల్లిదండ్రులకే లోబడిన వాడు, ఇక్కడ వారు చూపుతున్న ప్రేమకే లోబడిన వారు పరలోకంలో ఉన్న దేవునికి లోబడతాడా? ఆలోచించండి. ఇంకొకటి కూడా ఇక్కడ విషయం ఉంది. దేవునిలో మీరు బిడ్డలను పెంచుతూ ఉంటే
ఆ దేవుడు ఆ బిడ్డలను మీకు లోబడే విధంగా వారికి మంచి మనసునిస్తాడు. బిడ్డలను మీరు దేవునిలో పెంచుకోకుండా ఉండి, బిడ్డలు నాకు లోబడట్లేదు, బిడ్డలు నాకు లోబడట్లేదు, మేము సన్నిధికి వెళుతున్నాము వస్తున్నాము అయినా కానీ మాకు లోబడట్లేదు అంటే సన్నిధికి వెళ్ళి వచ్చినంత మాత్రాన ఉపయోగం లేదు. పాటించాలి. వాక్యం ఏం చెబుతుందో దాన్ని అనుసరించాలి. దానిని హృదయమందు మనము నిత్యము ధ్యానించాలి. వాక్యానికి లోబడాలి. వినయము, భయము, భక్తి, దేవుడు చెప్పిన విషయాలన్నిటికీ కూడా మనం కొన్ని సందర్భాల్లో ఏమన్నా తప్పుడు ఆలోచనలు వచ్చినప్పుడు వాటన్నిటిని కూడా పక్కకు నెట్టేసి ఎలా ఉండాలి అంటే దేవునికి లోబడే తత్వం ఉండాలి. ఇవి ఉన్నప్పుడు మన బిడ్డలు ఎలా ఉంటారంటే మనకి లోబడే విధంగా, మనము చెప్పిన మాట వినే విధంగా ఉంటాడు. చూడండి, కంపారిజన్ చేయండి. దేవుడికి బిడ్డలు లోబడే విధంగా పెంచాలి. మనకి దేవుడు ఏం చేస్తున్నాడు? బిడ్డల్ని ఎలా హెచ్చరిస్తున్నాడు వాక్యంతో? తల్లిదండ్రులకు మీరు లోబడండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనమే బిడ్డల్ని ఎలా పెంచాలి? వాక్యానికి లోబడండి, వాక్యం చెప్పినట్టు వినండి అని మనం పెంచాలి. దేవుడు బిడ్డలకి ఏం నేర్పిస్తున్నాడు? మీ తల్లిదండ్రులను ప్రేమించండి, వారిని సన్మానించండి, వారిని ఉన్నతంగా ఘనపరచండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, దైవగ్రంథంలోనికి వెళ్ళి కొన్ని విలువైన సంగతులు చూసుకుందండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14-16 వచనాలు చూడండి ఒకసారి. చూడండి, ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. దైవగ్రంథంలో ఏముంది? ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి రాయబడి ఉంది? ఆయన ఎవరు? దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు కనుక మనం ఎలా ఉండాలి? ఆయన ఎరిగిన తర్వాత పరిశుద్ధంగా ఉండాలి. ఓకే. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ఇది దేవునికి మనం ఎలా ఉండాలి? ఇక్కడ మనకి స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు, ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. ఆలోచన చేసుకోవాలి. మనము సమస్త పరిశుద్ధత కలిగి మనము దేవుల్లో జీవిస్తున్నామా? జీవించకపోతే మన బిడ్డలను దేవుల్లో పెంచలేము. అలాగనే వాడు పెద్దవాడైన తర్వాత మనకి లోబడే యొక్క పరిస్థితి కూడా ఉండదు. ఒక విధంగా చెప్పాలి అంటే మనం ఎలా ఉండాలి అంటే మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి దేవునిలో. ఎలా ఉండాలి అంటే మన సాక్ష్యమే మనకి మన భవిష్యత్తు ఏంటో చెబుతుంది. మనం బ్రతికే విధానము దేవునికి నచ్చే విధంగా ఉండాలి. నీవెక్కడున్నా క్రీస్తులో విధేయత గల బిడ్డలముగా మనం ఉండాలి. అలా ఉండకోకుండా ఉన్నాము అంటే మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన స్థితిలో మనం ఉంటున్నాము అని అర్థం చేసుకోవాలి. ఈ సందర్భాన్ని మరలా లాస్ట్లో వద్దండి. లేవియాకాండం 20వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. కావున మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి. ఒక్క నిమిషం ఆగమ్మా. ఎవరిని ఎవరు పరిశుద్ధులు పరచుకోవాలి? మన బాధ్యతే. మనము ఏమవ్వాలి? మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుని కట్టడలను ఖచ్చితంగా మనం ఏం చేయాలి? అనుసరించాలి. అది ఎవరి చేతిలో ఉంటుంది? నీ చేతిలో, నా చేతిలో, మన చేతిలో మాత్రమే ఉంటుంది. నేను మీ దేవుడైన యెహోవాను. చదవమ్మా. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరించవలెను. దేవుడు ఏవైతే చెబుతున్నాడో వాటిని ఖచ్చితంగా అనుసరించాలి. చదవమ్మా. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను.
ఆయన యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చడానికి మనం ఆసక్తి కలిగి ఉంటే మనలను దేవుడు ఏం చేస్తాడంట? పరిశుద్ధ పరుస్తాడు. ఖచ్చితంగా మన ప్రభావమే మనము చేసుకున్న విధానాన్ని బట్టే ఉంటుంది. వస్తున్నాం మనం సందర్భంలోకి. 9వ వచనం చూడండి. ఎవడు తన తండ్రినైనను తల్లినైనను దూషించునో వారికంట మరణ శిక్ష విధించవలెను. ఎందుకు ఇక్కడ ఆలోచన చేయండి. ఆజ్ఞలను అతిక్రమించే వారికి కొన్ని శిక్షలు వేస్తున్న సందర్భం ఇది. మొదట ప్రాధాన్యత దేనికి ఇచ్చాడండి? ఇక్కడ ఏమంటున్నాడు? 9వ వచనం మళ్ళీ ఒకసారి. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణ శిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించెను గనుక తన శిక్షకి ఎవరు కారకుడంట? తానే కారకుడంట. ఇది మన బిడ్డలు లేదా మన తల్లిదండ్రులను మనము ఏదన్నా చేసామనుకోండి, దానికి శిక్ష ఎవరికి? మనకే. దేవుడు, ఇప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు మనకి ఏంటి? తండ్రి. అర్థమవుతుందా నేను చెప్పేది? ఆయన మనందరికీ కూడా ఎవరు? తండ్రి. దేవుడు, తండ్రి అయిన దేవుడు. మరి ఆయనకి తప్పు చేసినప్పుడు మనకి శిక్ష ఆయనకి వ్యతిరేకమైన పాపం మనము చేస్తే మనకి ఏముంటుంది? శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. చూడండి మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో. నీకు పుట్టిన బిడ్డ నీకు వ్యతిరేకముగా ఉండి నీ పట్ల ఏమైనా కానీ నచ్చని కార్యాలు చేసి నీకు అవమానకరమైన స్థితిలో ఉంటూ నిన్ను కొట్టి నిన్ను దూషించి ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే అతని పరిస్థితి ఏమైందని చెబుతున్నాడు? మరణ శిక్షకి ఎవరు దానికి కారకుడు ఎవరు? మళ్ళీ తనకు తానే. ఏమంటారు? తనకు తానే. మరి దేవునికి వ్యతిరేకమైన కార్యము చేసినప్పుడు మనమే కదా మరి తప్పు చేసుకుంటుంది. మనమే. ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా చాలా అర్థం ఉంటుంది ప్రియులారా. అంటే దేవుడు ఎంత యథార్థంగా రాయిస్తున్నాడో చూడండి. ఆయన ఏం చేశాడు? మన కోసం కష్టపడి సమస్త సృష్టిని కలుగు చేసి మనల్ని అనుభవించమని ఈ భూమి మీదకి పంపించాడు. మనము ఎంజాయ్ చేస్తున్నాం, వీటన్నిటిని అనుభవిస్తున్నాం. కానీ దేవుడి యొక్క ప్రేమను పొందుకోలేని స్థితిలో ఉన్నాం. అలాగనే బిడ్డలు పుట్టిన తర్వాత చిన్ననాటి నుంచి వాడు పెద్దవాడయ్యి పెరిగి వాడికి వివాహం చేసి వాడికి బిడ్డలు పుట్టి అంత వచ్చినా కానీ వారిని తల్లిదండ్రులు ప్రేమిస్తూనే ఉంటారు. అలాంటి స్థితిలో తల్లిదండ్రుల పట్ల బిడ్డలు ఎలా ఉండాలి? వారిని సన్మానించే స్థితిలో ఉండాలి. ఒకవేళ అలా ఉండకపోతే దేవుడు ఇక్కడ చెబుతున్నాడు, తన శిక్షకు తానే కారకుడు. తన శిక్షకు తానే కారకుడు. ఈరోజు నువ్వు నేను మనము కూడా పరలోకపు తండ్రి దేవునికి మనము గనక ఏదైనా కానీ వ్యతిరేకమైన పని చేసి మనము ఆయనకు నచ్చని పని చేసి ఆయన నా రక్షకుడు, ఆయన నా స్వరక్షకుడు, ఆయన నాకు సమస్తాన్ని కలుగజేసిన నా దేవుడు అని బలమైన విశ్వాసంతో మనం ఉన్న తర్వాత మనము కూడా ఆయనకు వ్యతిరేకముగా ఒకవేళ ఏదైనా కార్యము చేశాము అంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ 60 మహా అంటే బిడ్డని ఎప్పటి నుంచి అండి? చిన్ననాటి నుంచి అంటే ఒక 25 సంవత్సరాలు వచ్చిన దాకా పెంచుతారు. 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత సరే వివాహం వచ్చిన దాకా చూస్తారు. వివాహం అయిన తర్వాత కూడా అవసరాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో ఇంకా హెల్ప్ చేస్తూనే ఉంటారు కొంతమంది. అయితే ఆలోచన చేయండి. మొత్తం మీద ఒక 25 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు అనుకుందాం. కానీ మనకి సృష్టి నిర్మించి మరి ఎప్పటి వరకు ఉంటున్నాడు దేవుడు తోడుగా? మనము ఇక్కడ ఈ జీవము విడిచిపోయిన తర్వాత మనకి నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన మన కోసం సిద్ధపరిచి ఉంచిన పరలోకంలోనికి చేర్చి మనల్ని నిత్యము మరి దేవుని యొక్క పాదాల దగ్గర ఉండటానికి మనకు గొప్ప అవకాశాన్ని కల్పించినప్పుడు, నిత్య జీవాన్ని మనకి ఇస్తున్నప్పుడు మనము ఎలా ఉండాలి? చాలా విధేయత కలిగి ఉండాలి, చాలా బాధ్యత కలిగి ఉండాలి. చూడండి, ఈ 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఈ కొద్ది సంవత్సరాలు తల్లిదండ్రులు పెంచితేనే వాళ్ళ పట్ల విధేయత కలిగి ఉండమంటున్నారు. వాళ్ళకి తల్లిదండ్రులకు లోబడకపోతే వాడు మరణశిక్షకు పాత్రుడు అవుతాడు అంటున్నాడు. కానీ మరి నిత్య జీవాన్ని మరి మనకి కలుగు చేస్తానంటున్నాడు, మరి సమస్తాన్ని మనకు సమకూరుస్తానంటున్నాడు. మరి ఆయన పట్ల కూడా మనము చాలా విధేయత వినయము కలిగి ఖచ్చితంగా ఉండాలి. కొంతమంది ఉన్నారండి, ఉదాహరణకి కొంతమంది ఒక్కడే కొడుకు అనుకోండి, ఎలా పెంచుతారు? బహుశా మీకు తెలుసు, మనకున్న వాళ్ళందరికీ ఒక్కడే కొడుకులు ఉన్నారు ఎక్కువగా.
ఎలా పెంచుతారు? చాలా గారాబంగా పెంచుతారు. ఒక విధంగా చెప్పాలంటే అది చాలా తప్పు. గారాబం అనేది చాలా తప్పు. ఎందుకు అంటే గారాబమే వాని పతనానికి కారణమవుతుంది. అది నువ్వు ప్రేమ అనుకుంటావు. అది ఏమనుకుంటావు నువ్వు? ప్రేమ అనుకుంటావు. కానీ అది అతని జీవితానికి అడ్డదారులు పోవటానికి కారణమవుతుంది. నేను చాలాసార్లు నేను చెప్పడం అని కాదండి, అజయ్‌ని ఎక్కువగా కొడతాను. చాలా అసలకి అది వాడికి తెలుసు ఆ పరిస్థితి. ఎందుకని అంటే పెద్దవాడైన తర్వాత ఎందుకు కొట్టాడు, నన్ను ఎందుకు క్రమంలో పెట్టాలని మా డ్యాడీ ఇలా చేశాడని ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఎందుకు ఇప్పుడు దండించి క్రమంలో పెట్టాలి అంటే వాడికి తెలియదు. బిడ్డకేంటి తెలియదు. తెలియనప్పుడు ఏం చేయాలి? దండించాలి. దెబ్బ కొట్టైనా సరైన సక్రమైన మార్గంలో పెట్టాలి. వాడు మించిపోయిన తర్వాత నువ్వు క్రమమైన మార్గంలో పెట్టాలంటే సాధ్యమవుతుందా? కాదు. ఇప్పుడే క్రమమైన మార్గంలో పెట్టడానికి దేవుడు బెత్తం వాడి బిడ్డలను క్రమశిక్షణలో పెట్టమని చెప్పిన సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. అయితే ఈ గారాబం అనేది ఎలా వస్తుంది అంటే, ఏ స్థితికి వస్తుందంటే, తన తండ్రిదండ్రుల పట్ల వాడు ఎలా ఉంటాడంటే విధేయత కలిగి ఉండడు, బాధ్యత కలిగి ఉండడు. ఇంకా పెద్దవాడైన తర్వాత ఏమంటాడో తెలుసా? అప్పుడు నేను సరిగా చదువుకోలేదు, క్రమముగా స్కూలుకి వెళ్ళలేకపోయాను అంటే, నాకు సరిగా చదువు రావట్లేదు అంటే, నువ్వు నన్ను కనీసం దండించలేదు, నన్ను కనీసం క్రమశిక్షణ పెట్టలేదు, నువ్వు కనీసం నన్ను సన్మార్గంలో నడిపించలేదని వాడే నిన్ను ఎదురు తిరుగుతాడు మళ్ళీ రేపటి రోజున. ఎవరో నువ్వు ఇన్ని ఖర్చు పెట్టి ఇంత చేసి తనను పోషించి అంత గారాబంగా చేసి లాస్ట్కు వచ్చేలకి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, నీవే నన్ను సరైన క్రమంలో పెట్టలేదు అని చెప్పేసి ఎదురు తిరిగే పరిస్థితులు వస్తాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు ఏమనో తెలుసా? ఆయన పట్ల మనం విధేయత కలిగి ఉంటే, ఆయన పట్ల మనం విధేయత కలిగి ఉన్నామంటే మన బిడ్డలను ఏం చేస్తాం మనం? అమ్మో, దేవుని యొక్క భయంలో పెంచాలని మనకి కూడా భయము కలిగి ఏం చేస్తామంటే చిన్ననాటి నుంచే బిడ్డలను దేవుళ్ళు పెంచుతూ ఉంటాం. అప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే, నీ తల్లిదండ్రులకు లోబడు అని వాక్యం నేర్పిస్తాడు దేవుడు. దేవుని దగ్గరికి బిడ్డలను తీసుకురాకోకుండా బిడ్డల వారి దారిని వారు పోతారులే, వాడు నా మాట వింటలేదయ్యా, వాడు రావట్లేదయ్యా అంటే రేపు నీ పరిస్థితి వాక్యంలో రాయబడి ఉంది. నీకు ఏమవుతాడు? అతడు ఎదురు తిరిగే పరిస్థితి వస్తుంది. ఎందుకు? నీకు వాక్యము వినిపించి నీ బిడ్డని క్రమంలో పెట్టుకో, చిన్ననాటి నుంచే నీవు సరిదిద్దుకో. ఎందుకు నీకు ఈ హెచ్చరింపగలిగిన మాటలు దేవుడు వాక్యంతో మాట్లాడుతూ ఉంటాడు అంటే, నిజంగా నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. నిత్య జీవానికి నీ కుటుంబంలోని వారిని తీసుకొని వెళ్ళి మంచి స్థానంలో ఉంచాలని దేవుడు ఆలోచన చేస్తూ ఉంటుంటే, ఏదో జస్ట్ మొక్కుబడిగా ఏదో వస్తాము పోతాము మనకు అనుకూలం ఉన్నప్పుడు అంటే అది ఏమాత్రము కూడా మనకి మంచిది కాదు ప్రియులారా. మనకు ఒక సిస్టమ్ ఉంది, మనకి ఒక పద్ధతి ఉంది. దేవుడు సంఘానికి ఏం పెట్టాడు? ఒక క్రమాన్ని పెట్టాడు. ఆ క్రమాన్ని మనం ఏం చేయాలి? ఖచ్చితంగా క్రమాన్ని పాటించాలి. క్రమాన్ని పాటించుకోకుండా నేను అక్రమైన మార్గంలోనికి పోతాను అంటే ఏమవుతావు తెలుసా? నువ్వు అక్రమానికి గురైపోతావు. ఎవరైనా సరే అది నీకైనా నాకైనా ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తాయి. ఎవరి భయం ఉండాలి అంటే దేవుని భయము ఉండాలి కుటుంబంలో ముఖ్యంగా. నిజమండి, బిడ్డలు మనలను గౌరవించట్లేదు అనుకోండి, మనకు ఎలా ఉంటుందండి? అసలు తట్టుకుంటామా? గారాబంగా పెంచి ఇన్ని సంవత్సరాలు ఇన్ని పెంచి ఇంత చదివించి చేస్తే నన్ను అసలు పట్టించుకోవట్లేదని చెప్పేసి బాధ అనిపిస్తుందా లేదా? ఖచ్చితంగా అనిపిస్తుంది. అనిపించేటప్పుడు మనలో ఒక ప్రశ్న రావాలి. ఎందుకంటే వంచగలిగే స్థాయి నాకు తెలిసి నేనేమనుకుంటానంటే, కనీసం అంటే కొంతమంది అయితే తల్లిదండ్రులకి చిన్ననాటి నుంచి ఎదురు తిరుగుతూ ఉంటారండి. అయితే పెద్దవారైన తర్వాత కూడా తల్లిదండ్రుల మాటకు లోబడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీరు గమనించండి, వాక్యాన్ని బిడ్డలకు నేర్పించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దేవుడు ఈ కఠినమైన ఈ యొక్క మాటలు ఎందుకు తెలియజేస్తున్నాడు అంటే, ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థం అవ్వాలంటే
ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు గనక మనము కూడా పరిశుద్ధులమై ఉండాలంటున్నాడు. అలాగనే మన పిల్లల్ని మనము కూడా ప్రేమ కలిగి పెంచుతాము కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉండి మన పిల్లలు పరిశుద్ధమైన మార్గంలోనికి లేకపోతే ఏమవుతుంది? మనకే నష్టం. వాడు పెద్దవాడైన తర్వాత ఈ పవిత్ర మార్గంలోనికి లేకోకుండా ఉండి వాడు అపవిత్రమైన మార్గంలోనికి వెళ్ళి లోక సంబంధమైన వాటికి కనెక్ట్ అయిపోయి ఉండి మనల్ని ఏం చేస్తాడంటే మన మీదకే దాడి చేస్తాడు. గమనించండి, రోజులు బాగాలేదు. నిన్న ఎస్పీ గారి దగ్గరికి ఒక ఎమ్మెల్యే గారు ఒక లిస్ట్ తీసుకొచ్చింది. మా నియోజకవర్గంలో గంజాయి ఎక్కువగా అమ్ముడుపోతుంది, రవాణా ఎక్కువ జరుగుతూ ఉంది, యవనస్తులు బాగా పాడైపోతున్నారు అని మేడం గారు ఒక లిస్ట్ తీసుకొస్తే, ఏమండి, నగరంలో లేని ప్రాంతం లేదు. మరి ముఖ్యంగా దీనంతటికీ ఎక్కువగా పలానా ఏరియా అని నాకు చెప్పిన తర్వాత ఆ ఏరియాలో నాకు తెలిసిన వారు చాలామంది ఉన్నారు. అంటే అది కేంద్ర బిందువు అంట. అసలు అంతా అక్కడి నుంచి వెళ్తుంది అని చెప్పిన తర్వాత నాకైతే ఒక్కసారిగా భయం వేసింది. అయ్యో, బంధువులు ఉన్నారు, చుట్టాలు, అంటే అలాంటి పరిస్థితికి వాస్తవంగా చెప్పాలంటే మాకు కూడా అక్కడికి రాకపోకలనేవి గతంలో ఉండేవి. ఇప్పుడు వాక్యం దగ్గరికి వచ్చిన తర్వాత మాకు ఆ సమయం కుదరట్లేదు, అసలు వెళ్ళటానికి కుదరట్లేదు, అసలు వెళ్ళటమే లేదు. ఎందుకు దేవుడు దూరంగా ఉంచాడా అని నాకు అనిపించిందండి. ఆ ప్రాంతానికి దేవుడు నన్ను ఎందుకు దూరంగా ఉంచాడా అనిపించింది. ఎప్పుడు ఉంచాడు అంటే నిజంగా వాక్యాన్ని పట్టుకున్న తర్వాత ఆ ప్రాంతానికి నేను మెల్లమెల్లగా దూరం అయ్యాను. అది ఎందుకు దూరం అయ్యానో నాకైతే ఈ నిన్నటి రోజున అర్థమైంది. నిజంగా చాలా బాధ అనిపించింది. కానీ నాకు తెలిసిన వారు చాలామంది ఉన్నారు. చాలామంది పరిస్థితి భయానకరమైన పరిస్థితిలో ఉంది. మరి ఎలా అని ఆలోచన చేస్తే ఏం చేసే పరిస్థితిలో లేదు. వాళ్ళకు వాక్యం చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో లేరు. అంత ఇదిగా దానికి కనెక్ట్ అయిపోయి ఉన్నారు. వారి గురించి ఏం చేయగలమంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనము ప్రార్థన చేసే స్థితిలోనే ఉన్నాం. కానీ వారికి వెళ్ళి చెబుదామన్నా కానీ వారు అసలు ఆలకించే స్థితిలో లేరు. మరలా వాళ్ళు ఎవరని పిలువబడతారో తెలుసా? ఆ ప్రాంతంలో క్రైస్తవులని పిలువబడతారు. ఖచ్చితంగా చెబుతున్నా, కుటుంబాలుగా వెళ్తారు. మళ్ళీ ఆదివారం వస్తే చర్చికి ఆదివారం వస్తే కుటుంబాలుగా వెళ్తారు. అలాంటి పరిస్థితిని చూసి ఆ ప్రాంతమే అలా ఉంది అంటే ఒకసారి ఆలోచన చేసుకోండి. క్రైస్తవ్యంలో ఎలా ఉంది అసలు పరిస్థితులు? ఇక వెళ్ళేసి వచ్చాము, ఇక అయిపోయింది, ఇక ఈ వారం అంతా నా ఇష్టం, మరలా ఆదివారం వచ్చి చక్కగా స్నానం చేసేసి వెళ్ళేసి మళ్ళీ వచ్చేసి నా ఇష్టం అంటే అది కాదు దేవుడు కోరుకుంటుంది. ఆయన ఏమై ఉన్నాడంట? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 14:16 1వ అధ్యాయం. ఆయన ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడనే ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది గనక. భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ, వ్రాయబడి ఉన్నది గనక. మనకి ఈ వాక్యము మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడని ఒకసారి మనం గ్రహించుకోవాలి. ఆయన ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలి కదా. ఇది కదా. అదేంటి మరి మనం ఉన్న ప్రాంతంలో అలాంటి పరిస్థితులు ఉండటం ఏంటి? అలాగని ఆ లిస్టులో కొంతమంది పేర్లు ప్రస్తావనలు కూడా ఉన్నాయిలేండి. ఎవరెవరు ఏంటో కూడా తెలిసింది. దానిలో ఉన్నవాళ్ళు ఎవరు ఎక్కువ అంటే వాళ్ళే ఉన్నారు. ఎవరో ఈ చర్చికి వెళ్ళే వారి పిల్లలు ఉన్నారు. ఇది బాధాకరం. దయచేసి ఆలోచన చేయండి ప్రియరా. అంటే ఎందుకు ఈ యొక్క ప్రస్తావన తీసుకొస్తున్నానంటే దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి, భయము కలిగి ఉండాలి. ఆయన పరిశుద్ధులు కనుక మనము పరిశుద్ధులమై ఉండాలి. అలా ఉండకోకుండా ఎవడైనను 9వ వచనంలో, ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రిను తల్లిను దూషించెను గనుక తన శిక్షకు తానే కారకుడు. వద్దురా అలవాటు, అది మంచిది కాదయ్యా, నీ జీవితం పాడైద్దంటే వింటాడా? పెద్దవాడైన తర్వాత వినడు. కానీ చిన్ననాటి నుంచే ఈ మాటలు దేవుడు ప్రేమించి తెలియజేస్తున్నాడని గ్రహించండి. నిజంగా ఈ పరిస్థితులు మన ప్రాంతానికి చాలా అవసరం. ఒక సందర్భాన్ని మాట్లాడేటప్పుడు
మన యొక్క పరిస్థితులను ఆలోచించుకొని కూడా కొన్ని కొన్ని విషయాలు మనకి దేవుడు హెచ్చరింపగలిగిన మాటలు తెలియజేస్తున్నాడు అంటే, ఎందుకు అంటే మనలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయేమో మనం సరిచేసుకోవడానికి దేవుడు ముందుగా తెలియజేస్తున్నాడని గ్రహించాలి. చూడండి, ఇంకా రోమాపత్రిక ముగిచేసుకుందండి. రోమాపత్రిక ఈ యొక్క రిఫరెన్స్తో ముగిచేసుకుందాం. సందర్భం మళ్ళీ వేరే టైంలో మాట్లాడుకుందండి కావాలంటే. 6వ అధ్యాయము రోమాపత్రిక 6వ అధ్యాయము 19, 21, 22. మీ శరీర బలహీనతను బట్టి మనుషు రీతిగా మాట్లాడుచున్నాను. ఏం చెప్తున్నాడండి మనకి దేవుడు? ఇక్కడికి మనకి ఏం తెలియజేస్తున్నాడు? మీ శరీర బలహీనతను బట్టి ఆయన ఏ రీతిగా మాట్లాడుతున్నాడంట? మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. ఆలోచన చేయండి. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమముకును మీ అవయవములను దాసులుగా ఎలాగా అప్పగించుతురో. చూడండి, మనము ప్రభువుని ఎరగక ముందు, మనము దేవుడంటే ఏంటో తెలియక ముందు మనం ఈ అవయవాలను దేనికి అప్పగించాము? అక్రమానికి మనం అప్పగించామా లేదా? అక్రమమునకును మీ అవయవములు దాసులుగా ఎలాగూ. ఇప్పుడు చూడండి, మనం పూర్వమందు మనందరం కూడా ఏమైపోయింది? దానికి దాసులుగా చేసేసాం. ఎలాగో అప్పగించితురో ఇప్పుడు 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 మనం ప్రభువుని ఎరిగిన తర్వాత అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతి సాధనములుగా అప్పగించుడి. మీ అవయవములను నీతి సాధనలుగా దాసులుగా, క్షమించండి, నీతికి దాసులుగా ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. పూర్వమందు మనం ఎవరికి అప్పగించాము? పూర్వమందు అవినీతికి, తప్పుడు మార్గాలకి మనము శరీరాన్ని ఏం చేసాము? అప్పగించాము. కానీ ఇప్పుడు మనము ఈ పవిత్ర మార్గానికి అప్పగించాలంటే ఇది ఎవరి చేతిలో ఉంది? అప్పుడు తప్పుడు ఆలోచన చేయడానికి ఇష్టపూర్వకంగానే చేసాము. ఎందుకంటే అప్పుడు దేవుని మార్గం తెలియదు కదా, తెలియదు. కానీ దేవుని మార్గం తెలిసిన తర్వాత నేను ఎలా మారాలయ్యా, నేను ఎట్లా కుదురుతుందయ్యా అంటే దాన్ని ఎలాగ చేయటానికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చావో ఈ పరిశుద్ధత కలిగి బ్రతకటానికి కూడా నువ్వు అంత ప్రాధాన్యత ఇవ్వాలి. అర్థమవుతుంది కదా? అంత ప్రాధాన్యత కలిగి ఇవ్వవలసిన బాధ్యత నీ మీద, నా మీద ఉంది. అందుకే దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అప్పుడు పాపం చేయాలని నీకు ఎలా అనిపించిందయ్యా? నువ్వంటే తెలియదు కనుక అది ఇష్టమైంది. ఇదిగో నాకు డ్రింక్ చేయాలనిపించింది, అప్పుడు ఇష్టమైంది బాగా తాగాలనిపించింది, అదంటే బాగా ఇష్టపడ్డాను. ఇప్పుడు నన్ను ఇష్టపడుతున్నావు కదా, దానిని ఇష్టపడిన తర్వాత దానిని వదిలేసుకొని వచ్చిన తర్వాత నన్ను అలాగనే ప్రేమించు. దానికంటే ఎక్కువగా నేను నీ మేలు కోరి కదా నేను ఈ మాటలు చెబుతుంది. అంటే ఎలా మారాలి? కొంతమంది చాలా ఏమంటారంటే పాపము ఎలా మానుకోవాలండి, అసలు ఈ పాపాన్ని విడిచిపెట్టడం అంటే మా వల్ల ఇద్దా? కాదండి అంటారు. ఎలా మానుకోమంటాడు? దాన్ని పాపము చేయడానికి ఎంత ప్రేమగా వెళ్ళి దాన్ని హత్తుకున్నావో దేవునిని కూడా దేవునిలోనికి వచ్చిన తర్వాత ఆ రీతిగా హత్తుకోవాలి. ఆయనను హత్తుకోవాలి. కాబట్టి ఆలోచన చేయండి, ఏదైనా కానీ మన చేతులలోనే ఉంది. బిడ్డలను క్రమంలో పెట్టవలసిన బాధ్యత మన చేతిలోనే ఉంది. వారు తప్పుడు మార్గానికి వెళుతున్నప్పుడు వారిని క్రమము పెట్టవలసిన బాధ్యత మన మీదనే ఉంది. ఖండించి దారిలో పెట్టి, అది ఒక దెబ్బ కొట్టైనా సరే దారిలో పెట్టవలసిన బాధ్యత మన మీదనే ఉంది. ఇలాంటి బాధ్యతలన్నీ విడిచిపెట్టేసి ఇంకేముందిలే, వెళ్ళేసి వచ్చాడు కదా, వచ్చే వారం వెళ్ళొచ్చులే, లేకపోతే ఎప్పుడో మారేటప్పటికి మారతాడులే అంటే, ఇప్పుడు నీ మాట వినగలిగే స్థాయిలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి అంటే ఖచ్చితంగా నిలబెట్టాలి. ఆ బాధ్యత ఉంది. నీ మాట వినలేని స్థాయిలో ఉన్నాడు అంటే ఇక అది ఖచ్చితంగా దేవుడు చూసుకుంటాడు. కానీ ఇంట్లో నీకు ఏం కావాలో సమస్తాన్ని సమకూరుస్తాడు. ఇంట్లోకి కావాల్సిన ధనం ఎంత కావాలో సమస్తాన్ని సమకూరుస్తాడు. ఏ ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలో ఇన్ని చేస్తున్నప్పుడు, నీవు చెప్పిన పని చేస్తూ అంత క్రమముగా ఉన్నప్పుడు, మరి దేవునిలో కూడా క్రమముగా పెంచవలసిన బాధ్యత మన మీద ఉందని ఖచ్చితంగా గుర్తెరగాలి. దేవునికి ఏమి లేదు,
పక్షపాతం అనేది లేదు. ఆయన చూడండి ఎంత యథార్థంగా ఆయన సృష్టిని కలగజేసి మన తండ్రి ఈ రీతిగా మనకు స్వేచ్ఛనిచ్చాడు. అలాగనే బిడ్డలను చిన్ననాటి నుంచి చక్కగా పెంచి వాళ్ళ ఎదుగుదలకు మనకు కారకులైన మనలను ఒకవేళ బిడ్డలు ఎదురు తిరిగి ఏమైనా వారు మనకి ఇబ్బంది పెడితే వారు ఏమవుతారంట, వారి శిక్షకు వారే పాత్రులవుతారట. కాబట్టి మరి లోకంలో ఉన్న పరిస్థితులు రోజు రోజుకి ఎలా ఉంటున్నాయి అంటే, టీవీలు చూస్తూ ఉన్నారు కదా, పరిస్థితులు భయంకరంగా ఉంటున్నాయి. కాబట్టి బిడ్డలను పెంచే విషయంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ కొద్ది నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. సర్వశక్తి గల మా దేవా, నాయన మమ్మల్ని ప్రేమించి తండ్రి, మీరు పరిశుద్ధులై ఉన్న ప్రకారం మేము కూడా పరిశుద్ధులముగా ఉండాలని నాయన ప్రభా మీ యొక్క స్వభావం కలిగి మేము ఉండాలని, మీ పట్ల వినయము, విధేయత, భయము, భక్తి, తండ్రి తగ్గించుకునే తత్వము నాయన ప్రభా మీ పట్ల ఇవన్నీ కూడా నాయన ప్రభా భయభక్తులు కలిగి మేము ఉండాలని నాయన ప్రభా మీరు మాకు తెలియజేశారు. అలాగే నా తండ్రి బిడ్డలు కూడా నాయన ప్రభా మరి అలానే ఉండాలి అని నాయన ప్రభా మీరు తెలియజేశారు. ఒకవేళ తండ్రి మీకు వ్యతిరేకంగా చేస్తే నాయన ప్రభా మేము వేదనకరమైన పరిస్థితికి వెళ్ళిపోతాం. తండ్రి ఈ భూమి మీద మా తల్లిదండ్రుల విషయంలో మేము నాయన ప్రభా వారిని హింసించే స్థితిలో మేము గనక ఉంటే మా పతనాన్ని మేమే తెచ్చుకుంటాము అని తండ్రి, ఇంత యథార్థమైన మాటలు మాకు ఎక్కడ దొరుకుతాయి తండ్రి, ఎక్కడ వెతికినా దొరకవు తండ్రి. బిడ్డలను ఎలా పెంచాలో నేర్పిస్తున్నారు తండ్రి, మేము ఎలా ఉండాలో నేర్పిస్తున్నారు తండ్రి, మా కుటుంబాలను ఎలా కట్టుకోవాలో నేర్పిస్తున్నారు తండ్రి. పూర్వమందు మేము పాపపు జీవితంలో ఉన్నప్పుడు వాటిని ఎలా మానుకోవాలో కూడా నాయన ప్రభా మీరు మాకు తెలియజేస్తున్నారు. పూర్వమందు పాపాలు ఇష్టముగా చేసినప్పుడు వాటిని ఇడిచిపెడతాను అని నా మీద ప్రేమతో నా దగ్గరికి వచ్చినప్పుడు అదే ఇష్టంతో నన్ను ప్రేమించు అని నాయన ప్రభా మీ విలువైన మాటలతో మమ్మల్ని సరిదిద్దుతున్న విధానానికై మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా, మాలో ఊపిరి ఉన్నంత వరకు కూడా నాయన ప్రభా మీకు దూరస్థలముగా కాక మీకోసమే బ్రతుకుతూ నాయన ప్రభా కుటుంబం అంతా కూడా నాయన ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ నాయన ప్రభా మీ సన్నిధిలో గడిపే పిల్లలుగా ప్రతి ఒక్కరూ ఉండడానికి మీ యొక్క సహాయతను అనుగ్రహించమని మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట మిక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.